ఇప్పుడు ప్రవీణ్ టెక్టివ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అది రియల్మీ P2 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్మీ 12 Pro 5G మన వాళ్ళు ఏమంటారు ఫాస్టెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అంటే. సో ఒక ఫాస్టెస్ట్ దానికి కర్వ్ డిస్ప్లే దానికి రెండింటికి సంబంధం లేదు, రెండు డిఫరెంటే. యూనిక్నెస్ ఏంటంటే బాడీ గోల్డ్ కలర్ వస్తుంది, కెమెరా కట్అవుట్ కూడా గోల్డ్ కలర్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది కాబట్టి బాగుంది. 80 watts సూపర్ చార్జర్, 5,500 mAh బ్యాటరీ, అదొకటి యూనిక్ జర బాగుంది, యూనిక్నెస్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G చిప్సెట్తో పాటు వస్తుంది. 120Hz AMOLED డిస్ప్లే అండ్ ఆల్సో మంచి బ్యాటరీ వస్తుంది. ఫుల్ డే ఈజీ వచ్చేస్తుంది డీరేటర్స్లకు అన్నిటికీ. అండ్ బయోవిజన్ డిజైనర్స్ జీడీ గేమింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అండ్ సోనీ వాళ్ళ OS కెమెరా LYT600 బాగుంది. అండ్ 9 layer కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ మిగతా స్పెసిఫికేషన్స్ కాడ ఇక్కడైతే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు, ప్రాసెసర్ స్పీడ్స్ కూడా అవన్నీ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ నుంచి బాగుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఆఫర్ సప్లై చేసినాక స్మార్ట్ ఫోన్ 20,000కి వస్తుంది. లేదు అంటే ఇట్లా 22,000కి ఉంది. అండ్ ప్రైస్ కార్డ్కి వచ్చేసరికి అయితే నేనైతే ఒకటే రికమెండ్ చేస్తాను, వెయిట్ చేయండి. 20,000 అయ్యేదాకన్నా వెయిట్ చేయండి, లేకపోతే ఆఫర్ సప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే ప్రైస్ ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ అవైలబుల్ ఉన్నాయని అంటే ఎస్బై ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ప్రైస్ సేమ్ ఉంది, 22,000. ఆఫర్ సప్లై చేసి తీసుకోమని అయితే మంచిగా రిపీట్ చేస్తున్న ఆఫర్. లేదన్నా ఈ స్మార్ట్ ఫోన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే పెద్దగా మోస్ట్లీ అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఉన్నాయంటే ఆఫీస్ ఏముంది, రెగ్యులర్గా బోల్డ్ వేర్స్ స్క్రీన్ షాట్స్ ఆఫీస్ వస్తాయి అండ్ అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అవి కొద్దిగా ఇన్స్టాల్ చేసుకొని బోల్డ్ వేర్స్కి లేకుంటే డిజేబుల్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డిజేబుల్ చేసుకొని క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయన్నా, లేకపోతే ఇది నచ్చలేదు వేరే బ్రాంచ్ ఏమైనా ఉంటాయి చూడండి ఈ ప్రైస్ కేటగిరీ కంటే అవి కూడా ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. పోస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అవ్వడం. సో మోటరోలా Edge 50 ఫ్యూజన్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. దగ్గర సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తున్నట్టు ఒక 1,000-2,000 రూపాయలు తేడా. ఇది కూడా ఇక్కడ మంచి విషయం ఏంటంటే జర మంచి కెమెరా వస్తుంది. అండ్ కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అవ్వడం. సో పోకో X6 Pro 5G కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తున్నట్టు 20,000 నుంచి 25,000 మధ్యలో. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో T3 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది 20,000కి. దాని తర్వాత చూసుకుంటే IQ Z9S 5G అనమాట. ఇది కూడా సేమ్ 22,000కి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసుకొని డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ P2 Pro మంచి ఫోనే, కానీ దీనికి చాలా కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు కానీ నేనైతే ఒకటే మాట చెప్తాను, 20,000కి వచ్చేదాకైతే వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు, స్మార్ట్ ఫోన్ యొక్క ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను రిప్లై చేయడానికి. వీడియో చూసుకున్నైతే ఇట్లా ఒక షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.